ఈ వీడియో కళ్యాణ్ అండ్ తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తుంటే దయచేసి ఆ లైక్ బాక్స్‌ని అయితే పగల్ల కొట్టండి. వాళ్ళ గురించే వీడియో ఉండబోతుంది. ఈ విషయం మీరు గాని లైక్ చేస్తే ఎక్కువ మందికి తెలుస్తుందనమాట. అందుకని లైక్ చేసి అలాగే హైప్ కూడా చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అసలు పిచ్చెక్కిస్తుంది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. దీని గురించి ఒక వీడియో చేస్తాను. అసలు ఏంటి ఆ ప్రోమో? అసలు ఎగ్జాక్ట్‌లీ ఒక విల్లా తీసుకొని ఓన్లీ అంటే ఇప్పుడు కామనర్స్ మన 'బిగ్ బాస్' అంటే కామనర్స్ ఉంటారు. సెలబ్రిటీస్‌ని తెస్తారు. వీళ్ళకి వాళ్ళు గొడవలు పెడతారు. అదంతా నార్మల్ అనమాట. ఈ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' కపుల్స్‌కే గొడవలనమాట. అంటే ఈళ్ళు కపుల్‌గా ఉండే వాళ్ళకి వీళ్ళకే కొన్ని టాస్క్‌లు ఇవ్వడము, వాళ్ళలో వాళ్ళకే గొడవలు పెట్టడము. అసలు ఈ షో చూస్తుంటే వీళ్ళు ఈ ఫ్యామిలీస్ ఏమన్నా వాళ్ళు బయటకొచ్చాక ఏమన్నా విడాకులు తీసుకుంటారా అన్నట్టు అనిపిస్తుందనమాట. అలా గేమ్స్ అయితే పెడుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మీరు రీసెంట్‌గా మనకి ప్రోమోస్ కూడా వచ్చాయి చూడండి. అండ్ కొన్ని అప్డేట్స్ అయితే నేను కనుక్కున్నాను. దాన్ని బట్టే ఇదైతే చెప్తున్నాననమాట. హరిత హరీష్ గారు ఫస్ట్‌లోనే మనకు తెలుసు అందరికీ తెలిసిందే. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడతారనమాట హరిత హరీష్ గారు. అండ్ ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది. చాలా చాలా గొడవలైతే జరుగుతున్నాయి. ఒక విల్లాలో ప్లాన్ చేశారు. ఇది 70 డేస్ ఉండబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఇంక వీళ్ళు గాని సరిగ్గా గాని ప్లాన్ చేసుకొని ఆ టాస్క్‌లైతేమి, గేములైతేమి పెడితే మాత్రం అసలు ఆ ప్రోమో చూస్తుంటేనే పిచ్చెక్కిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు, ఒక అండర్‌స్టాండింగ్‌తో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా గొడవలు పడుతున్నారనమాట హౌస్‌లో. అలా ఉందనమాట పరిస్థితి 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్.' నేను 'బీబీ' జోడీ గురించి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాం. అది అటర్ ఫ్లాప్ అయింది. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' పైన నేనింకా ఖచ్చితంగా వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తాను కూడా. ఎందుకంటే నాకైతే బాగా నచ్చిందనమాట. ఖచ్చితంగా వాటి గురించైతే వీడియోస్ ఉండబోతున్నాయి. 'ది రౌడీస్ కింగ్' కళ్యాణ్, తనుజ రాబోతున్నారు. అండ్ దీంట్లో కూడా చాలా కళ్యాణ్ ఒక టీము, తనూజ ఒక టీము. వీళ్ళిద్దరికీ కొంతమందినైతే ఇస్తారంట. ఇది ఆల్రెడీ హిందీలో బాగా హైలైట్ అయిన షో అనమాట 'ది రౌడీస్' అనేది. అక్కడ హైలైట్ అయింది కాబట్టి ఇక్కడ స్టార్ మా వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇంకా కళ్యాణ్, తనుజ్ ఆల్రెడీ 'బిగ్ బాస్'లో విన్నరు, రన్నర్ అయ్యారు కాబట్టి వీళ్ళనే పెట్టి అయితే గట్టిగా ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇది ఈ మంత్ లాస్ట్ వీక్‌లో మనకి క్లియర్ అప్డేట్ వస్తుంది. అండ్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అవ్వగానే దాని గురించి ప్రతి ఒక్క అప్డేటు నేను వీడియోస్ అయితే చేస్తాను. ఇవన్నీ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అది మీరు చేయాల్సిందనమాట. అండ్ మనకి తనుజ గారి బర్త్‌డే నిన్నే అవ్వడం అయితే జరిగింది. అండ్ తను ఒక మూవీ చేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను. అది మూవీ చేస్తున్నారని. ఆ ఫస్ట్ లుక్ అయితే వచ్చిందనమాట. ఇది ప్రొడక్షన్ నంబర్ 1 అయితే ఇచ్చారు. హ్యాపీ బర్త్‌డే తనూజ అనేసేసి ప్రొడక్షన్ నంబర్ 1 అని చెప్పారు. కాకపోతే మూవీ నేమ్ అయితే ఇంకా మనకి అనౌన్స్ అయితే చేయలేదు. మూవీ నేమ్ అనౌన్స్ గాని వస్తే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ తెలిస్తే మాత్రం దాని గురించి కూడా చెప్తా. అండ్ ఆ లుక్ చూడగానే ఏదో ఒక థ్రిల్లర్ మూవీ లాగా అనిపిస్తుంది. ఎక్కడో ఒక డార్క్ రూమ్‌లో ఒక విండో దగ్గర ఆ ఫోటో దిగడం, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ చూస్తుంటే ఏదో ఒక థ్రిల్లర్ మూవీయే ప్లాన్ చేసినట్టున్నారు. మరి చూడాలి. ఇది థియేటర్ మూవీయా? లేపోతే ఓటీటీ మూవీయా? అసలు ఎక్కడ రిలీజ్ అవుద్ది? ఏంటి? అండ్ తను అండ్ కళ్యాణ్ వచ్చేసి స్టోరీస్ వింటున్నాడంట. మనకి 'విక్రమ్ ఆన్ డ్యూటీ' అనేది హాట్‌స్టార్‌లో అయితే రాబోతుంది. దానికి ప్రమోషన్ అయితే చేశాడు. అండ్ తన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అండ్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే మూవీ స్టోరీస్ వింటున్నాడంట. అండ్ ఫస్ట్ మూవీ కాబట్టి అన్నీ చూస్ చేసుకోవాలి. ఏదో హడావిడిగా చేసుకుంటే అది ఫ్లాప్ అయితే ఇంక మనకందరికీ తెలిసిందే. ఫస్ట్ మూవీయే ఫ్లాప్ అయితే ఇంక తర్వాత ప్రొడ్యూసర్స్ పట్టించుకోరు, డైరెక్టర్స్ పట్టించుకోరు. అసలు ఆడియన్స్ కూడా లైట్ తీసుకుంటారు. అనవసరంగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నామని. అందుకనే ఫస్ట్ మూవీ అనేది చాలా చాలా మంచిదనమాట. కరెక్ట్‌గా చూస్ చేసుకోవాలి. ఇంకోటేంటంటే నాకు 'కళ్యాణ్‌లో' నచ్చిందేంటంటే, బయటికొచ్చాక ఏ రోజు ఖాళీగా ఉండటం లేదు. అది షోస్ అయితేమి, ఏదో ఒక షోకెళ్తున్నాడు, ఇంటర్వ్యూస్ ఉంటే ఇంటర్వ్యూస్ ఎళ్తున్నాడు, అండ్ ఏమన్నా ప్రమోషన్స్ ఉంటే ప్రమోషన్స్‌కెళ్తున్నాడు, 'బీబీ జోడీకొచ్చాడు, ఆదివారం పరివార్‌కొచ్చాడు, సంక్రాంతి ఈవెంట్‌కొచ్చాడు. ప్రతి ఒక్కదానికి ఏదో ఒక రోజు అండ్ కొన్ని మూవీ ప్రమోషన్స్‌కెళ్తున్నాడు. ఖాళీగా అయితే ఎక్కడ ఉండటం లేదనమాట. తనూజ మాత్రం బయటికి రాగానే ఆ వెబ్ సిరీస్ ఒకటి ఓటీటీ చేసింది. అండ్ దాని తర్వాత మూవీ ఆఫర్ రావడం, మూవీ బిజీలో ఉండడం. అందువల్లే వాళ్ళు ఎక్కువగా ఈ లైవ్ చేయలేదు అండ్ కలిసి అండ్ మనకింక 'బీబీ ఉత్సవంలో' గెట్ టుగెదర్ టైప్ ప్లాన్ చేశాగా అక్కడ మనం అందరం చూసామనమాట. అది ఫుల్ బాగా అయితే నచ్చింది. ఇదనమాట ప్రస్తుతానికి వీళ్ళైతే తనూజ గారి మూవీ రన్ అవుతుంది. మూవీ అది పేరొచ్చాక నేను ఖచ్చితంగా చెప్తానులెండి. నాకు ఇదనమాట ప్రస్తుతానికైతే అప్డేట్. వీళ్ళు ఇదిలా చేస్తున్నారు. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' కళ్యాణ్, తనూజ ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే అసలా ఆ గొడవలేంటండి బాబు! ఓన్లీ రియల్ జోడీస్‌ని తీసుకొచ్చి వాళ్ళని పెట్టేసి వాళ్ళింక బయటికెళ్ళాక అసలు ఎలా ఉంటారు? ఏంటో ఫస్ట్ అది టెన్షనొస్తుందనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు బాగా అంటే ఒక అండర్‌స్టాండింగ్ ఉంటుంది కదా! మ్యారేజ్ అయిన వాళ్ళు, లివింగ్‌లో ఉండే వాళ్ళకి ఒక అండర్‌స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళనిప్పుడు తీసుకొనొచ్చి కెమెరాస్ పెట్టేసి అక్కడ ఒక విల్లాలో బంధించేసి
అసలు వాళ్ళకి టాస్కులు పెట్టుకుంటా, వాళ్ళకి గేములు పెట్టుకుంటా, వాళ్ళకి వాళ్ళే కోపాలనమాట. అసలు ఎన్నో చూస్తున్నాం. అసలు ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఏదో లైట్ తీసుకున్నాం గానీ స్టార్టింగ్‌లో ఏముందిలే మ్యాట్ ఫర్ ఈచ్ అదరు ఇంగ ఆల్రెడీ మనకి చూసాం గదా! 'ద స్టార్ మాలో' గాని, మనం ఏదైనా ఫ్యామిలీ షో అంటే ఇద్దరు జోడీలను తీసుకొచ్చి ఒక లవ్ సాంగ్ పెట్టేది, డాన్స్‌లేపిచ్చేది. ఇంకా వాళ్ళకి కొన్ని గేమ్స్ పెట్టేది, ఎత్తుకోవడాలు, ముద్దు పెట్టుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. నేను అలాగే లైట్ తీసుకున్నా. ఎందుకంటే ఇండియాలో మనకి ఈ తెలుగు ఎస్పెషల్లీ తెలుగు స్టేట్‌లలో ఇలా ఉంటేనే చూస్తారు. వాళ్ళకి ఇంక మరీ ఏదో బీభత్సంగా పెట్టినా, ఏదో టాస్కులు పెట్టినా చూడరనమాట. అది అందరికీ తెలుసు. ఆ ఫ్లోలోనే వెళ్తున్నారు. కాకపోతే ఈ 'బిగ్ బాస్' అనేది ఎప్పుడైతే హైలైట్ అయ్యి, అక్కడ గొడవలు నామినేషన్స్ పెట్టినప్పుడు గొడవలు పడతారు. దాని తర్వాత మనకి టాస్కులు గూడా ఒక వేరే లెవెల్‌లో ఉంటాయి 'బిగ్ బాస్‌లో.' అది ఎప్పుడైతే హైలైట్ అయిందో అండ్ ఈ ఎక్కువగా వీళ్ళు ప్రెజెంట్ హిందీ వాళ్ళనైతే ఫాలో అవుతున్నారు. 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' కూడా ఆల్రెడీ హిందీలో ఇచ్చేసారనమాట అది. ఆ హిందీదే తీసుకొచ్చి ప్రెజెంట్ అయితే వీళ్ళు ఇక్కడ ప్లాన్ చేసి మనకైతే పెట్టడం జరిగింది. నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా ఏదో నార్మల్‌గా ఏదో లవ్ సాంగ్ ఒకటేస్తేనో, ఏదో 2, 3 స్టెప్పులేస్తేనో జోడీస్ వచ్చేసి ఏదో అవన్నీ చూడట్లేదనమాట. ఒక పర్టిక్యులర్ కంటెంట్ మంచిగా ఒక షో పెట్టినప్పుడు వాళ్ళు మంచిగా ఒక టాస్కులు పెట్టినప్పుడు నిజాయితీగా ఆడడం అండ్ ఎవరన్నా ఇప్పుడు మనం 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు టార్గెట్ చేస్తారు కదా! ఒక్కరిని పట్టుకొని నలుగురు టార్గెట్ చేస్తారు. అలాగే 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' కూడా ఉండబోతుంది. కాకపోతే ఇది జోడీస్ వైస్ ఉంటుంది. నాకెందుకో వీళ్ళు కొంతమంది అసలు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌కి వెళ్ళిన జోడీస్ బయటకొచ్చాక విడిపోతారేమో అనిపిస్తుందనమాట. ఖచ్చితంగా విడిపోతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న సీక్రెట్స్ కూడా వీళ్ళైతే బయటికి తీసుకొచ్చేలా ఉన్నారు ఈ షోతో. వీళ్ళేదో ఫేమస్ అవుదాం, ఎంతో కొంత డబ్బొస్తుందనైతే వచ్చారు. మొత్తానికైతే వీళ్ళు పెట్టే టాస్కులకి ఇంక బయటికి పోలేక, లోపల ఉండలేక, ఆట ఆడలేక అసలు చచ్చిపోతారనిపిస్తుంది. అందులో దీనికి జడ్జెస్‌ని పెట్టారు. మరి జడ్జెస్ చూస్తే ఏమో 'బిగ్ బాస్' లాగుంది. అండ్ కెమెరాస్ ఉన్నాయి. అండ్ ఒక పెద్ద విల్లాలో ప్లాన్ జేశారు. మరి జడ్జెస్ ఏమన్నా వీళ్ళు ప్రతిరోజు జడ్జెస్ ఉంటారా అక్కడ? లేకపోతే ఓన్లీ 'నాగార్జున సార్' వచ్చినప్పుడు సాటర్‌డే, సండే వచ్చి వాళ్ళు ఆడిన టాస్క్‌లు ఆ వారం రోజులు ఆడిన టాస్క్‌ల గురించి, వాళ్ళు చేసిన మిస్టేక్స్ గురించి ఏమన్నా క్లాస్ పీకుతారా? అదైతే అర్థం కావట్లేదనమాట. అదొక పెద్ద క్వెషన్ మార్క్ ఉంది. అండ్ హ్మ్. అనిల్ రావిపూడి గారు మనకి డైరెక్టర్ అందరికి తెలిసిందే. ఆయన ఉన్నాడు. అండ్ ఇంకా వానితో పాటు ఇద్దరు ఉన్నారనమాట. మొత్తం 3 జడ్జెస్ అయితే మాట్లాడారు. మరి వాళ్ళ పాత్ర ఎలా ఉంటుందో, మరి ఎలా మార్క్స్ ఇస్తారో, ఏంటో అనేది దాని గురించి అయితే మనం ఖచ్చితంగా చూడాలి. నాకైతే మనం మామూలుగా అయితే 'ది రౌడీస్‌లో' ఉంటుంది. 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' వీళ్ళు పెట్టిన గేమ్స్ ఇవన్నీ మనం ఇది చూసుకున్నా గాని 'ది రౌడీసేనా?' అంతేలే. 'ది రౌడీస్‌లో' కూడా ఇలాంటి గేమ్సే ఉంటాయన్నమాట. ఒక విల్లాలో తీసుకొని ఇలా పెడతారు. అండ్ 'ది రౌడీ' ఇది 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' ఇలా ఉందంటే, ఇంక 'ది రౌడీస్' అనేది ఎలా ఉంటుందో ఏంటో ఇంక మనం చూసుకోవాలన్నమాట. నేను కూడా అప్డేట్స్ అయితే కనుక్కుంటున్నాను. ఏంటి ప్రతి ఒక్క అప్డేటు దాని గురించి తెలిసాక క్లియర్ కట్‌గా ఒక వీడియో అయితే చేస్తానన్నమాట. చాలామంది మెసేజెస్ చేస్తున్నారు 'ది రౌడీస్' గురించి చెప్పమని. నేను అదే పనిలో ఉన్నాను. కనుక్కుంటున్నాను. తెలిసాక ఖచ్చితంగా వీడియో చేస్తాననమాట. అండ్ మీకింకా మాకిలాంటి వీడియోస్ కావాలి. మాకు ఈ అప్డేట్ కనుక్కొని చెప్పండి. నేను మీకోసమే యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా మీరు గాని ఎక్కువ కామెంట్స్ గాని పలానా వీడియో చేయండి మాకు ఈ అప్డేట్ కావాలంటే ఖచ్చితంగా నేను అప్డేట్స్ కనుక్కొని మీకోసం వీడియోస్ అయితే చేస్తాను. అది ఖచ్చితంగా 1, 2 కామెంట్స్ వస్తున్నాయి దాని గురించి. అవి కూడా చేస్తాను. ఖచ్చితంగా అయితే చేస్తాను. వస్తాయి. అదే 'విక్రమ్ ఆన్ డ్యూటీలో' కళ్యాణ్ చేస్తున్నాడా? చేయట్లేదా? అసలు ఏంటి? అని అయితే కొంతమంది అయితే చేయండి వీడియో అని చెప్పారు. ఇంక ఇదే వీడియో యాక్టింగ్ ఏం చేయట్లేదు. ప్రమోషన్ చేశాడు. జస్ట్ అయితే ప్రమోషన్ అయితే చేయడం జరిగిందనమాట. అంతకు మించి యాక్టింగ్ ఏది చేయలేదు. కళ్యాణ్ చేస్తే ఇంక నాకు తెలిసి హీరోగానే చేస్తాడేమో. ఇలాంటి అంటే సైడ్ క్యారెక్టర్‌లు అవేమి చేయడేమో అనిపిస్తుందనమాట. ఇది మ్యాటర్. దీంతో ఒక క్లియర్ అప్డేట్ అయితే మీకు తెలిసిందనుకుంటున్నాను. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ థాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి ఒక లైక్ ఇస్తే చాలు. అంతకు మించి మీ దగ్గర నుంచి నేనేమి ఆశించను. మీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. థాంక్ యూ సో మచ్. జై హింద్.